దచ్చిన్నాడు యాది కత్తది అయ్య దచ్చిన్నాడు యాది కత్తే కోడి కదా పెంట మీద నమ్ముకొని కిందలేరుగా బుచ్చినట్టుగా ఇక ఒక్క మాట వాళ్ళెచ్చుకుంటా ఆడవిల్లాడితే చూడవచ్చిన జనము అయ్యో బాబాను అందరెడతారు నాదా అట్లా ధనం లేకుండా కొడుకుల సంతానం కావాలో అన్నారు అతిగా బంగారం లేకుండా ఆడవిల్లల ఫలం కావాలన్నారయ్యా సూతలగానే అది ముందు గతుల కొరకు అన్నారు నాదా ఆడవిల్లలు లేని సాగు చచ్చిపోతే చూసే లోకం అంటారయ్యా వాడికి అన్నమని బిడ్డలేవన్నీ ఉన్నారా ఎందుకురా చూస్తాను రయ్యా ఊళ్ళ కుక్కలు చచ్చిపోతే కాలువ దారం కట్టి సావట్ల వారేమన్నా సందమో అన్నారు నాదా కొడుకోలో ఎందుకంటే బిడ్డలో ఎందుకంటే కొడుకులు ఎందుకొర కావాలి బిడ్డలు ఎందుకొర కావాలంటే ఇవాళ చూస్తలేవా ముడతల పెళ్లి వారి ఇళ్ళల్లా ఆగా తండ్రి సమేరు ఆగా తల్లి వీరవనుకున్నదయ్యో నా పుట్టేడో బలగములా పుణ్యమో గరవాన ఆగా తల్లి వీరలక్ష్మి అరే ఇద్దరే గడగోల అన్నా ఇద్దరే గడగోల తోడా నేనొక్క బిడ్డను అన్నా మగర పిల్లల బతకాలని అన్నడా పిల్లలు చిన్నడు నెత్తిన తట్ట కట్టనా అక్కడ పంట కట్టుకోను కళ్ళు పెద్ద ఏదుకున్నాడు అయ్యో కడుపు చిన్న ఏదుకొని పిల్లలను దాదుకున్నాడా తరగన్న ముగ్గురు వెళ్ళడ పెరిగే పెద్దోళ్ళు అయినాడు బుద్ధివంతులు అయిన రోజున తన ఇంటి బిడ్డల ఒకరింటి కోడళ్ళు వేసిండు ఒకరింటి బిడ్డల తన ఇంటి కోడళ్ళు వేసుకున్నాడు తన కొడుకుల కోడళ్ళ బిడ్డను అల్లోని మనవరాళ్ళ దోచుకుంటా సుఖపడతాననుకున్నాడే సుఖపడేయాలగా తండ్రి దోసినవా ఆ సమయంలో కళ్ళ ముందట తన కడపల కొట్టిన కొడుకు పెద్ద కొడుకు సాంబయ్య ప్రాణం పోయిన రోజున ఒరే కొడుక సాంబయ్య నా కళ్ళ ముందు కొడుకు నా కడపల కొట్టి అయ్యా కడప గండి పెడితే కొడుకు నోపు మీద ఉంటే నానా నోపు మీద బతుకుదా రేపు నేను మంచంలో పడ్డరాడు నా ఇద్దరు కొడుకులు 2 వాళ్ళు కట్టుకొని నన్ను దాదుకుంటారు నేను రవ్వ గర్వ తక్కువ కాలం అయితే నా పెద్ద కొడుకు నా పేడ ముందు నడుస్తాడు నా భార్య ప్రాణం వేయినాడు నా చిన్న కొడుకు ముందు నడుతాడు అనుకున్నారా అయ్యా నా కొడుక సాంబయ్య నువ్వు ఒక్క కొడుకును గాని కొడుక కట్టవే దోసినవురా సుఖమే దోసినవురా కొడుకు పెరిగి పెద్దోడైండా బుద్ధిమంతుడైండా నే కొడుకు నెత్తి మీద అక్షంతలు వేసిన కొడుక నువ్వు ఆశీర్వదించినవా అయ్యా తండ్రి దోసినవా కొడుకు దుఃఖం దూరంగా తొలిగనే సుమారుగంగా సామెలు ప్రాణం పోవంగా ఎండాది కచ్చిందా బంగారం అది కచ్చిందా కట్టిన ఇల్లు అది కచ్చిందా పెట్టిన పోయాది కచ్చిందా దాసిన డబ్బా అది కచ్చిందా భార్య వీరలక్ష్మి నేదంట వతానా నే సందో నా సందో ఇద్దరు పొత్తుల ముగ్గురు వెళ్ళరు నేను కొడుకు వేనా తొవ్వ దొరికినా నేడలే పోతానా ఏనాటి రుణ బంధమో మోడవల్ల బంధం మనది బ్రాహ్మణేసిన బ్రహ్మముడి తెంపుకొని పోతానున్ననే భార్య వీరలక్ష్మ నేను
భూ మీద ఉన్న రాడు అట్ట తిరిగా చాకిత నిలబడితే ఇదరదాకా ఎటు అయినవయ్యా కటాలు అయిందో అన్నావు నేను ముఖం కడుక్కొని వచ్చే వరకు నువ్వు పల్లెముల కంకడంత అన్నం వేసి సెమ్ముతని నీళ్లు తెచ్చి నా చేతికి ఇచ్చినవే అమ్మా నీ చేతి అన్నావు నాకు బాగా తీరుతుంది భార్య నిన్ను కొడుకు చేతుల మదుగు వేస్తారా కోడళ్ళ చేతుల మదుగు వేస్తారా కొడుకులు చెప్పిన పని చేస్తావా కోడళ్ళు వచ్చిన గంజి తాగుతావా అమ్మా కోపం వచ్చి మన కొడుకు ఏదన్నా మాట అంటే మన ఇద్దరు కోడళ్ళు ఏదన్నా మాట అంటే నా పోటువ గాడికి వచ్చి ఓ భరతో నువ్వు ఏడవేనవయ్యా నువ్వైనతో మనకు దొరకదా కొడుకుకే మాట అన్నాడు కోడళ్ళుగా మాట అన్నారని ఎడతావా అవ్వా అన్ని ప్రాణమైన మతల అత్తగారింటి కాడ ఉన్న గాబిడ్డ సర్వభావ గేరపాటైతే అయ్యో మాయ ప్రాణమైందట మాయ నాకెట్లా కళ్ళ పడతాడో అని ఆ బిడ్డ చూసిన అమ్మగారింటికి వచ్చేవరకు తన్ని సేవ మాకిట్లా కళ్ళ పడితే ఓ నాయనో అనే ప్రాణం మోమంగా ఒక్క బిడ్డన బాబు నీకు యాదికి రాలేదా నన్ను అన్న చేతులు పెట్టినావు ఏమదిన చేతులు పెట్టినావు ఓ బాబు నాకేమో తీరా చెప్పినావు అని బిడ్డ తండ్రి కాలు రెక్కలాడన్నాడు ఎప్పుడేం పెట్టిండో ఎప్పుడేం మోసిండో ఒక్కొక్క వాట చూసిన కోడి పెంట నవ్వుకొని కిందలేరుగా బుక్కినట్ట వాళ్ళు ఎత్తుకుంటే అడవిలో ఎడతంటే బిడ్డ స్వరూపమ కన్నేరో తన్ని ఎద మీద పడ్డప్పుడైనా తండ్రిగా సచిన జీవి సరగా వందినారా అయ్యో సచిన జీవి సరగా వందినారా బిడ్డ నా పండుగ చేసిన 11 రోజుల పొద్దు గడుస్తుంది తెల్లారను అత్తగారింటి ఓవంగా బట్టల బుట్ట పట్టుకొని బజార్ ఎక్కితే లేకు బాబు నాది కత్త బట్టల బుట్ట తోట పెట్టి నా పోటవ గాడి కత్తి బిడ్డనో పొంటెల తిరగ నాయనో నాయనని నాయన పాట వాడిపోతావా వీరలక్ష్మి ఓ బిడ్డ స్వరూపమాను పోతాను నన్ను ఎవరి చేతులు పెట్టినావు నువ్వు మళ్ళీ ఎన్నడత్తవే బిడ్డ అంటే మీ అవ్వ వీరలక్ష్మి దేవిని వేసుకొని పోయి మీ ఇద్దరి వదిన పిలిచి బిడ్డు ఇద్దరు వదినలారా ఓ వదిన వినోదా అయ్యో మా అవ్వ పైర వంటవా నేను పోతాను మీ అవ్వలే ఎక్కువ రాలే మా అవ్వేమి తక్కువ రాలే బతికినన్ని రోజులు మా అవ్వ బతకలే ఎన్ని రోజులు ఉన్న బుక్కడ బువ్వది కానీ బువ్వలది కాదు తాగలది కాదు మీరు ఉడకన్నం తిన్న కానీ అవ్వో అయ్యో చలి అన్నం పెట్టి సాగువాను బిడ్డ మాట చెప్పి వెళ్ళిపోతావారు తన్ని ప్రాణం మోదాలు వచ్చిన పోవంగా ఎక్కిన చిన్న గొడవ ఉండబట్టి ముందు నడవంగా ఒక్క బిడ్డ ఉండేవాడిగా పేడకోమటి వారు ఏడిది పువ్వులు పెట్టి దానం చేసిందయ్యా రేపు మనం గట్ల చచ్చిపోతే గట్ల కుండ పట్టే కొడుకులు ఉన్నారయ్యా రాదా గట్ల ఎడవ బిడ్డలు అంటలేరు నేను బిడ్డలు లేక చిన్న పోతినయ్యా ఆ పిల్లలు చూసి బామ్మగా అలాంటి నాకు ఒక బిడ్డుని బామ్మని చీర మీద కూలిపోతానమ్మా
కనుకున్నా నా తల్లి కనుకున్న నా తల్లి మూల వస్తువులు పడ్డారని మన వీట చూడు పావు చేరు బియ్యం పెరుగన్ను తల్లి చింతగా పచ్చడి పట్టుకుని గిద 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 మన వీట మన దగ్గర గురికి వచ్చే బాబా మేడల్ల కలకల 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 కన్నీళ్లు తిస్తే మనకు బిడ్డ కలుగుతుందా శాంతిమణి దేవి ఇవాళ అదిగో పెద్ద కొడుకు పెళ్లి చేసిన రామనంతడు వాళ్ళు రామనాయుడు కోడల పాపదే ఉన్నది రేపు రేపటిగా అల్లా చిన్న కొడుకు పెళ్లి చేసగా బాబా శాంతిమణి దేవి చిన్న కొడుకు పెళ్లి చేస్తే కోడళ్ళని బిడ్డ లెక్క చూసుకుందాం అదే సచ్చినాడు ఆ కోడళ్ళు ఎడతారంట ఇగో కోడళ్ళు ఎడుతుడు కాదు కానీ ఈ బిడ్డను చదువుకుందాం మనం ఈ బిడ్డను చదువుకుంటే సచ్చినాడేగో ఈ బిడ్డ ఎడుతుందయ్యా బిడ్డను వేడుతా అరవింద్ వచ్చినాడు ఎందుకు ఏడవనం అంటది అంటే మేము రావాలని ఏడవాలన్నట్టు ఎందుకు బిడ్డ మీరెందుకు రావాలంటలేదు అంటే మేము రావాలని ఏడవాలా అంటే మా సాగు చూస్తాను అన్నట్టు నువ్వు సాదుకుంటే ఏమవుతుంది సాదుకుంటే పింఛన్ కాచబడతా లేరు మీరు అట్లా 2 వేలు పింఛన్ కానీ బామా రేపు రేపటి కాదు మనకు 60 ఏళ్ళకి 70 ఏళ్ళు వచ్చున్నాం లేని వాళ్ళ కాదే కోడళ్ళ సెదలు పెట్టిన కోడళ్ళు ఏనాడుకైనా బిడ్డలు కాదన్నారయ్యా లక్షల వరకట్నం ఇచ్చిన కానీ అల్లుడు ఏనాడుకైనా కొడుకు కాదు ఎవరేమంటే ఎవరేం పోసారు అండ రాకుండే మనసా తాలైనా పోలైనా తన సేను వండాలి తన గుమ్మి నిండా తనకు నిండు కావాలో అన్నారు గుడ్డే నకు లాపైన తన కడుపు వండాలి తన ప్రేమ తీరాల పరాయి పిల్లకు గాజులు పెడితే పైకం సేట్ అన్నారయ్యా మనకు 1 కోట్ల డబ్బు ఉన్నది కొడుకుల బలం ఉన్నది అధిక బంగారం ఉన్నది ఆడపిల్ల సంతానం కావాలి ఆడవులకెంత డబ్బున్నా కానీ చుట్టాల పెట్టి ఏలుబలు పెట్టి తెచ్చిపోవాలయ్యా ఒక ఏలుబులు మొక్కు వేయంలో అని భార్య భర్తలు మాత్రమే ఎవరు పనులు కట్టుకున్నారు ఇక పనులల్లో కొలువు తీరేనమ్మా మీద పుట్టినప్పుడు నక్షత్రాలు తిరిగి వస్తాడా ఏ భగవంతుడు వచ్చి భాగ్యం పడి కట్టబోతాడా ఓ గానాడు భార్య భర్తలు ఓ పనులలో కొలువు తీరేనమ్మా ఏ తీరే పోతాండ్రే మా సై సై మేడారం జాతర దైవ
సల్లు పడి లేడి ఊళ్ళ పడిగల తల్లు చెక్కు లేడి దొంగలకు చెక్కు దానం చేస్తల్లు ఏ దేవుడు అన్న కలడోన పొడమాట పడేది ఉన్నవన్న దేవుడు లేకపాయరా మరి మనకు బిడ్డ పుట్టాలని నువ్వు మనసుల్లో మొక్కులు మొక్కుతావా మనసులు లేని మొక్కులు మొక్కుతావా అట్లా కాదు పిల్ల మనసులు ఉన్నావు మొక్కులుంటే మనసులు లేదు మొక్కుడు ఉండదా నువ్వు ఎక్కడ మొక్కునక నీవు మొక్కబోర వంటి మొక్కు తెలియడ పిల్ల నువ్వు ఏ మొక్కుతానో నమ్మకం తక్కువేనయ్యా అదే పిల్ల పావయ్య నీ విమలవాడ జాతర పోతే నేను గుండంలో దానం చేసి ఆ దేవుని దర్శనానికి లైన్ లో నిలబడ్డా నువ్వు నిద్ర వేనా దుకాణ పోని ఏకుడు అలలో బత్త ఎత్తుకొచ్చి అట్లా కాదు పిల్ల ఏకుడు అలా బత్తెత్తి కలిసి మనం ఉన్న రూమ్ కాడ పెడితే పుట్టకొక్కు మేకినట్టు మేస్తుంది పైసలు పెట్టి కొనుకొచ్చింది అనుకోని ఏకుడు వాళ్ళు బుక్కినా గాని ఈ దొంగ బుద్ధి పాడవాడా ఓ కథగాడ పోనీయాడు దొంగ బుద్ధి ఓ తీర్థంలో పోనీయాడు కథగాడు ఏమైంది పిల్ల మొన్న మాందారపేట కాడ కథ చెప్తే నేను 3 గంటలకు మంగళారతి పాట వాణ్య ఈయన మంది బాత్రూమ్ లో బగ్గీట తెచ్చి మా ఆటోలో వచ్చిండు అట్లా కాదు పిల్ల మన వీడు మాందారపేట కథ కచ్చింది అక్కడ బగ్గీట వేణువులు ఇక్కడ నీ రాత్రి నా గతి ఏం కావాలి ఇక్కడ ఇంకా గడ్డే ఉన్నదయ్యా కళ్ళు దొంగలకో లొట్లు మెడకేస్తారు మరి బగ్గీట దొంగలకో 4 బకెట్లు నీ మెడకేస్తారు వేసి డప్పు సాటింపు చేస్తారు ఎందుకో డప్పు సాటింపు చేసిరని బాధపడకయ్యా కొద్దిగా బాధ అనిపిస్తుంది కొద్దిగా మన మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణ తెచ్చి ఎంత పేరుగా వచ్చిండో నువ్వు ఊళ్ళో కొంట బకెట్లు ఎత్తుకొచ్చి అంత పేరుకు రావాలి కేసీఆర్ దో కారు గుర్తు నాదేం గుర్తు పిల్ల నీ జై బకెట గుర్తు భార్య భర్తలు చూడు తిరుపతి ఏరుకున్నారు తిరుపతి పెట్టి 7 కొండల ఎంకాల సాయి పూజలయ్యా భద్రాచలం ఏరుకొని అయోధ్య రామయ్య పూజలు అగో శ్రీశైలం ఏరుకొని మల్లికార్జున సాయి పూజలయ్యా భార్య భర్తలు కాదు రామా ఎన్ని గుళ్ళలో పూజ పట్టిన భగవంతుడి నుంచి భాగ్యం ఓడిగట్ట బాయనా అంటే సత్యేడు సముద్రాల ఒడ్డు ఓ పాడబడ్డ గుడిగానే పడ్డదమ్మా గుడిని కళ్ళ చూసే కాదు రామా గుడిగానే పడ్డదని మరి ఆ గుడికాడికి వచ్చే వరకు నాదా ఏమిటమ్మా సాకేశ్వర స్వామి గుడి అని ఆ గుడికాడ పేరు రాసి ఉన్నది నాదా ఏమిటమ్మా అంటే పూర్వకాలం నాడు ఏ పెద్దలు కట్టిన గుడో అవునవును మరి గుడిలో ఉన్న పూజ చేసిన భక్తులు ఎవరు లేరు లేరు పాడబడ్డది కూడా అనేకో రోషించకూడదయ్యా రోషించిందే పాటికత్తలో అన్నారు పలస ఉన్న సేనాని 10 మంది నవ్విరాడు గాని పలస ఉన్న సేనే పంటెక్కు చూపెట్టిందాట వేయంగా ఉరవదు పోయంగా శరడి మట్టి తిట్టంగా ఒక మాట తలుగున అన్నాడు ఏ పుట్టలో చేసేసింటాడో ఏ గుళ్ళు ఏ దేవుడు ఉంటాడో నల్లబడ్డ గుళ్ళకు తెల్లడు సున్నాలు వేసి సుందాన గుళ్ళను
కడి గాలింపు చేద్దాము నాదా మరి ఆ గుళ్ళె ఉన్న తెచ్చి పారవయంగా పొత్తురా ఎంతరా శివలింగం తేలింది కాదా ఈ శివలింగానికి మాత్రం అనగా పాలతోని పాలాభిషేకము నీళ్లతోని నీలాభిషేకమైన పూలతోని పుష్పాభిషేకం కుంకుమ అర్చన చేసి మలిగిపోయిన దీపాలను కాదు రామా జగ జగ వెలిగించుతున్నారమ్మా మలిగిపోయిన దీపాలను జగ జగ వెలిగిస్తే ఎట్లా వెలుగుతాయి ఈ దీపాలన్నీ వెలుగుతాయి ఈ దీపాలు ఇప్పుడు దీపాలన్నీ ఇప్పుడు వెలుగుతాయి కానీ 12 గంటల వరకు ఉప్పునేసిన పచ్చోలేగా ఇట్లా అయిపోతాయి అంతే కానీ 2 గంటల దాకా ఈ దీపాంతరాల సమరు పోసుకొని మనం సాదుకున్నోళ్ళం కావాలి ఉండే దగ్గర ఆదుకోవాలి ఈ దీపాలను తర్వాత ఎట్లయితే అట్లే సాదుకుంటాం బాధపడదు అవు అట్లా మాత్రం భార్య భర్తలైనా వాళ్ళు ఏ తీర పూజ పడతాండ్రే అమ్మా అమ్మా కనగాన గాన శంభో ఇద్దరు పిల్లలంతా వరకోలి పిల్లని కోయిలా పిల్లని ఇంటికాడి పిల్ల ముగ్గురు ఎత్తుకొని తిరుగుతానే కావచ్చు నేను ఆ ముగ్గురు పెడితే తినే 2 బర్ర ఇట్లా పిట్ట మధ్య బస్తాను కొద్దిగా అమ్మా సన్న సన్న బియ్య మాట సరవల్ల వండాలా సన్న బియ్య మాట సరవల్ల వండాలా సామి పూయాలు వేయాలే రాగన సామి పూయాలు వేయాలే రాయనో సామి బియ్య మాట సరవల్ల వండాలా సన్న బియ్య మాట సరవల్ల వండాలా సామి పూయాలు వేయాలే రాగన సామి పూయాలు వేయాలే రాయనో అమ్మా దొడ్డు బియ్య మాట సరవారి వండాలా దొడ్డు బియ్య మాట సరవారి వండాలా అన్నదానము చేయాలే రాగన అన్నదానము చేయాలే రాయనో సామి బియ్య మాట సరవారి వండాలా దొడ్డు బియ్య మాట సరవారి వండాలా అన్నదానము చేయాలే రాగన అన్నదానము చేయాలే రాయనో అమ్మా మీరు పర్వతాలు మీరైన పర్వతాలు మీరు పర్వతాలు మీరైన పర్వతాలు శ్రీశైలం మల్లన్నారా రాగన పౌర్ణమి పూజలు చేయాలే రాయనో సామి మీరు పర్వతాలు మీరైన పర్వతాలు మీరు పర్వతాలు మీరైన పర్వతాలు శ్రీశైలం మల్లన్నారా రాగన పౌర్ణమి చేయాలే రాయనో సామి పరమాత్మా ఏం మారిగిన భక్త అవరను బతుకుడే కరి ఓడ్చుడే ఇక సంక్రాంతి వరకు కథ అవుడే ముఖం అంతా బుద్ధి 2 రోజులు ఇంటికంటే డాక్టర్ లెక్క
పరమాత్మ ఈశ్వర జగదీశ్వర మహేశ్వర గణగంటవాల గంగధరుడ కైరుడ వినాయకుడ విఘ్నేశ్వర స్వామి అమ్మా భారతమ్మ నీ గంపంత కన్నుల్లా ఎర్ర ఇవరెక్క కనబడతలేమ తల్లి ఈ బద్ది పోసావే సత్తా తల్లి మర్చిపోయా నువ్వే ఇయ్యాల తల్లి బంగారం నువ్వేనా తల్లి ఎవడాలరా అన్న తల్లి ఎవడాలరా అన్న బిజోడు సమ్మవ తల్లి సమ్మవ మేడారం మేడారం మొదటి మేడారం జంపన్నవాడు అమ్మా అట్లాగా భార్య భర్తలు కానీ నేనే ఒంటియాలు వరదవసు పట్టవు అంటేనమ్మా భార్య భర్తలు కాదండి